క్రిస్టియన్ అయి ఉండి తన బాబు ఆపదలో చిక్కుకున్నాడని తెలిసిన తర్వాత మన హిందూ దేశంలో బతుకుతుంది కాబట్టి ఆమె చాలా చక్కగా మన సాంప్రదాయాన్ని గౌరవించి మనల్ని గౌరవించి మన ఇండియాని గౌరవించి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుపతి వెళ్ళిన తర్వాత నేను క్రిస్టియన్ని కానీ ఈ మతాన్ని నమ్ముతున్నానని ధైర్యంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పూర్తిగా వెళ్ళి తలనీలాలు పూర్తిగా సమర్పించింది. అంటే ఆడవారు ఎవరు కూడా సామాన్యంగా 3 కత్తిళ్ళు ఇచ్చేటటువంటి ఆచారం మనకి ఎప్పటి నుంచో ఉంది. అలాంటి ఆచారాన్ని కూడా వద్దు, నేను పూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మాను, ఆ దైవం నా కొడుకుని రక్షించాడు అని పూర్తి నమ్మకంతో ఆమె నమ్మి అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, 27 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం, ఇది నిజంగా ఆమె నమ్మిన దానికి ప్రతీక.